ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 61వ కీర్తన 4వ చరణము. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఈ మాటను గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈ సృష్టిలో రెక్కలు కలిగినటువంటి ప్రతి జీవి యొక్క పిల్లల్లో కూడా ఆ తల్లి రెక్కల క్రింద కావలసినటువంటి క్షేమాన్ని భద్రతను కలిగి జీవిస్తాయి. ఆ తల్లి జీవులు ఆ పిల్లలకు కావలసినటువంటి సంరక్షణను అందిస్తాయి, వాటిని పోషిస్తాయి. కాబట్టి అవి ఆపదలను గురించి, ఆందోళన గురించి, ఆహారాన్ని గురించినటువంటి చింత, శత్రువులను గురించినటువంటి భయము వాటికి ఎప్పటికీ కూడా ఉండదు. అదే విధముగా కీర్తనాకారుడు అంటున్నాడు 61వ కీర్తన 4వ చరణంలో, నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును అనేటువంటి మాటలను తెలియచేస్తున్నాడు. దేవుడు కూడా ఆయన పిల్లలను ఆయన రెక్కల క్రింద కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుంది. కాబట్టి శత్రువు యొక్క ఉచ్చుల నుండి, నాశనకరమైనటువంటి తెగుళ్ళ నుండి మనకు కావలసినటువంటి భద్రతను, క్షేమాన్ని ఆయన కలిగిస్తాడు. అవి ఏవి కూడా మనల్ని పాడు చేయలేవు. దేవుని రెక్కల నీడలో మనము, మన పిల్లలము నిత్యము కూడా క్షేమంగా ఉండవచ్చు, భద్రముగా ఉండవచ్చును. కాబట్టి ఒక పక్షి తన పిల్లలను ఏ రీతిగానైతే సంరక్షిస్తుందో, దేవుడు కూడా ఆయన రెక్కల క్రింద నిన్ను ఆ రీతిగానే సంరక్షిస్తాడు. అందుచేత దేనిని గురించినటువంటి చింత, ఆందోళన, భయము, భీతి లేకుండా జీవించినట్లుగా దేవుని రెక్కల క్రిందకు మనము రాగలిగిన ఎడల మనమందరము కూడా నిబ్బరముగా జీవించవచ్చును. ప్రభు ఈ మాటల చేత మిమ్మలను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.